నా పేరు శివరాం ప్రసాద్. ముందుగా లక్ష్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నగరంలో జరిగిన వార్తా విశేషాలను చూద్దాం. బ్రాడీపేట శాంతినికేతన్లో ఈరోజు అదనపు తరగతి గదుల నిర్మాణ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ లావు రత్తయ్య, మాజీ ఎమ్మెల్సీ మాణిక వరప్రసాద్ పాల్గొన్నారు. కులాల వాళ్ళు కూడా మొదట కొంత ఇబ్బంది పెట్టిన తర్వాత మహానుభావుడి కాళ్ళకి పాదాలు తన కొడుకులు, భార్య, పిల్లలు అందరూ చనిపోయిన సమాజం మీద ద్వేషం చూపించకుండా సంపుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా ఊరి కోసం బాగుపడాలి, మా ఊరు బాగుపడాలి, మా కష్టాన్ని లెక్క చేయలేదు. అందుకనే రామదాసుని గాంధీ క్యారెక్టర్తో పోలుస్తారు. మహాత్మా గాంధీ లాగా ఆదర్శమైనటువంటి ఒక రామదాసుని మన ముందు ప్రవేశపెట్టడం అంత ఆదర్శవంతమైన వ్యక్తి రామదాసు. దీన్ని మానపల్లి అన్నామా, సంగదాసు అన్నామా, అది మీ ఇష్టం. మీరు ఎవరు నచ్చితే వాళ్ళ పేరు. వినాభావ సంబంధాలు, కులమతాలు, ద్వేషాలు తగ్గాలి, కలిసిమెలిసి జీవించాలని ఒక ఉద్బోధ చేసి అంత ప్రమాదం కూడా ఉంది. మన పిల్లలకు ఈ రెండు విధాలుగా నేర్పి వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగేలాగా సిబ్బందిని ఒకళ్ళిద్దరినైనా తర్వాత టక్కెళ్ళ జగ్గడగా మరి ధర్మ కన్నాలు మరి ఇప్పుడు నక్సలైట్స్ ఉపయోగించుకోండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చేస్తా ఆమె జ్యోతి అనే క్యారెక్టర్ నాటకంలో ఆ జ్యోతి క్యారెక్టర్ ద్వారా చూపించిన అత్యంత ఆదర్శవంతమైన విధానం. ఆ తల్లి మహాలక్ష్మి కొడుకు సంగదాసుని భూస్వాములు చంపితే ఆ భూస్వామి వచ్చి అంటే అమ్మ కేసు దేవుద్దు, నేను అన్యాయంగా చంపాను మీ అబ్బాయిని, డబ్బులు ఇస్తాను 500 రూపాయలు, మరి కేసు మానుకో అంటే నా కొడుకు రక్త మాంసాలు అమ్ముకొని బతికేవాళ్ళమా? మేము పేదవాళ్ళమైనా రక్త మాంసాలు అమ్ముకొని బతికేవాళ్ళం కాదు. నీ దగ్గర డబ్బులు తీసుకోవటం అంటే మా అబ్బాయి మాంసాన్ని మేము అమ్ముకోవటమే అని చెప్పి ఆమె తిరుగుబాటు చేసిన మహాలక్ష్మి క్యారెక్టరు. అయినా శత్రుత్వం చూపించలేదు అతని మీద. మళ్ళీ అతనికి అన్యాయం జరిగితే, అతని ఇంట్లో భార్యకి అన్యాయం జరిగితే ఆమె వెళ్ళి సేవ చేస్తుంది. అంటే ఎంత ద్వేషిస్తున్నా, ఎంత అణిచివేస్తున్నా, కొడుకును చంపినా, కూతురు చంపినా, ఆ కుటుంబాలకు అన్యాయం జరిగితే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఆదుకునే ఆ రామదాసు, మహాలక్ష్మి క్యారెక్టర్స్ చాలా అద్భుతమైన క్యారెక్టర్. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసీపీ కన్వీనర్ నూరి ఫాతిమా పిలుపునిచ్చారు. కోటి సంతకాల్లో 60,000 సంతకాలు ఏ విధంగా చేయాలి అని చెప్పి మనం ఒక ప్రణాళికలు మరి తీసుకున్నాము. ఆ ప్రణాళిక విధంగా ప్రతి వార్డు ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఉన్న సంతకాలు చేయించాల్సి వస్తుంది. టౌన్ కాదు, జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇలా బాధ్యతగా తీసుకొని వస్తే ఖచ్చితంగా 60,000 హామీలన్నీ నిర్వర్తించాలన్న మన కార్యకర్తల ద్వారా వెళ్తుంది. కాబట్టి ఆ ఒక లైన్ మనం ఉన్నాం కాబట్టి వాళ్ళందరివి అనుబంధ విభాగాలకు సంబంధించి స్టేట్ కానీ, లేకపోతే టౌన్ కానీ, జిల్లా కానీ, లేకపోతే నియోజకవర్గం కానీ కంప్లీట్ చేసి మన వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా, అలాగే ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేసే విధంగా మీ అందరు తెలిసి దీంట్లో నవంబర్ మళ్ళీ అక్టోబర్ మరి మండే విధంగా మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడమే చాలు. మన అది పాటించే విధంగా మనం అందరం అలర్ట్ గా ఉంటాము. స్టార్ట్ చేసి అందరం 9 ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి అందరం ర్యాలీగా అక్కడికి వెళ్ళి ఒక మెమరాండం ఇద్దాం. ఎందుకు అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్క ప్రాణం కూడా మన బాధ్యత కాబట్టి మరి ఎల్లుండి ఆ ప్రోగ్రాం కూడా విజయవంతం చేద్దాం. విజయవంతం చేయడానికి ఏ విధంగా మరి ఈ రోజు అనుకుంది. మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు చిన్నది చేసామనుకోండి ఎవరికి తెలియదు. అదే ఉధృతంగా 175 నియోజకవర్గాల్లో జరిగితే ప్రజలు ఏం జరుగుతుంది, ఏంటి ఈ రాష్ట్రాన్ని ఇక్కడి నుంచి చేసి ఇక్కడి నుంచి వార్డుల్లో ప్రతి వార్డులో కూడా 23 వార్డుల్లో ఒకే రోజు క్యాంప్గా పెట్టి వార్డుల్లో మొదలుపెట్టి అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈ పీపీపీ మోడ్ ఏ విధంగా రాష్ట్రాన్ని అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే 13వ తారీఖున 9 గంటలు ఇక్కడ కంప్లీట్ అవ్వంగానే ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర లిక్కర్ వల్ల అంటే ప్రతి సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరుగుతుంది. చదువుకునే పిల్లలకి అన్యాయం జరుగుతుంది, హాస్టల్లో ఉన్న పిల్లలకి ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. అలాగే మరి వీళ్ళ కల్తీ మద్యం వల్ల మరి ఏ విధంగా ప్రాణాలు పోతున్నాయి. ఎక్కడైనా కూడా ప్రాణాలు తీసే వాళ్ళుగా వీళ్ళు ఒక
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కుతున్నారు. కాబట్టి దాన్ని ఆపాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల మీద ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 13వ తారీఖున ఇక్కడ ప్రోగ్రాం కోటి సంతకాల సేకరణ తర్వాత అక్కడికి వెళ్ళి 13వ తారీఖున 11 గంటలకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర అక్కడ కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్నవరం హాస్టల్లో అస్వస్థకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ అన్సారియా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చెప్పినప్పుడు ఏమి ఇచ్చారు? టాబ్లెట్ ఎన్ని గంటలు ఉంటుంది? 12 నుంచి కొన్నామంటే మా క్లాస్ ఎన్ని గంటలు 8 గంటలు అలా ఉంటారా? అప్పుడే చెప్పారు. మందులు ఇచ్చారా? మందులు ఇచ్చారు. ఇంకా నైట్ మరీ ఏమైంది? ఈతతో శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం పొందవచ్చునని హైకోర్టు న్యాయమూర్తి హర్నాథ్ అన్నారు. స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది రమణారావుతో కలిసి శ్యామలానగర్లో రాష్ట్ర స్థాయి ఈత పోటీలను ఆయన ప్రారంభించారు. తదుపరి విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ మాస్టర్ స్విమ్మింగ్ 11 ఏజ్ గ్రూప్స్లో 10 ఈవెంట్లు జరగడం జరిగింది సార్. అది 20 పార్టిసిపేషన్ చేశారు సార్. ఫ్రీ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, వివిధ రకాలైనటువంటి క్రీడలు మీరు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. ఆల్మోస్ట్ ఇక మన పని అయిపోయినట్టు. థర్డ్ ప్లేస్ మురళీ కృష్ణ. ఇక్కడే ఉండాలి. గోపి కే గోపి. ఓకే నెక్స్ట్ నాగదుర్గ మల్లికార్జున. అశ్విని ప్రసాద్ సెకండ్ ప్లేస్. అశ్విని ప్రసాద్ గుంటూరు 42-44 ఫస్ట్ ప్లేస్. విక్రమ్ పిఆర్ విక్రమ్ తొందరగా రావాలి. ఫస్ట్ ప్లేస్ పిఆర్ విక్రమ్. సెకండ్ ప్లేస్ రజనీ గారు సిహెచ్ రజనీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. సరే హలో ఫోన్ నుంచి బస్ కేఎస్ మణి లేడీస్ అసలు రాలేదు అందుకే. ఓకే సార్ ఓకేనా? లేదు ఇన్ని ఉన్నాయండి. ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఉన్నాయి. తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
మారుతి పావని గారు. ఉంది. స్విమ్మింగ్ యొక్క విశిష్టత ఆవశ్యకత ఎలా ఉండింది అని చెప్పేసి అన్నది వీళ్ళని చూస్తే మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. రానున్న భావితరాలకి ఇది ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు చేసిన కొంతమంది అయితే చాలా ఏజ్ ఇప్పుడు లైక్ 77 years 80 yearsలో కూడాను వాళ్ళు చేస్తూ ఉంటే మాకే అనిపించింది మేము ఎందుకు చేయలేకపోతున్నాం, అరే వీళ్ళని చూసి రేపటి నుంచి మనం స్టార్ట్ చేస్తే బాగుండు అని చెప్పేసి అన్నంత ఫీలింగ్ కలుగుతూ ఉంది. రియల్లీ చాలా సంతోషం అండి. అట్లానే గుంటూరు జిల్లా మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ తరఫున ఈ స్విమ్మింగ్కి వెళ్ళి కొంతమందికి రాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించాలని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఇవంతా కూడాను లైక్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వెళ్ళి మనకి వాళ్ళకి ఈత నేర్చుకోవడం వల్ల ఈ విధమైన బెనిఫిట్ ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని విధాలుగా మనకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి అన్న దృక్పథాన్ని వాళ్ళకి నేర్పించాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకోసం మరియు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఆ రోజున మాకు చేతనంతగా చేశాము. అయితే ఇంకా కూడా ఇందులో ఉన్నటువంటి నేషనల్ లెవెల్లో కూడా మనం కండక్ట్ చేయడానికి 50 meters యొక్క స్విమ్మింగ్ పూల్ చాలా అవసరం ఉంది. అది కూడా మీ అందరి సహకారంతో ఇక్కడ నిర్మించాలని, దానికి అయ్యేటువంటి దీన్ని కూడా మన ప్రభుత్వం ముందుకు వచ్చి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అందరికీ కోరుతున్నాను. ఈ రోజున విచ్చేసినటువంటి అందరికీ కూడా మనస వాచ కర్మణ అందరికీ నమస్కరిస్తున్నాను. ప్రత్యేకించి పత్రికా వాళ్ళకి, పాల్గొన్న వాళ్ళకి. తర్వాత ఇంకోటండి, గెలిచిన వాళ్ళే అనేటువంటిది కాదండి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా గెలిచినట్టే. అలా మనస్ఫూర్తిగా తీసుకోవాలి. నెక్స్ట్ కూడా కార్యక్రమంలో పాల్గొంటాం. సూపర్ GST సూపర్ సేవింగ్స్పై ఏసీ కళాశాలలో ప్రదర్శనాత్మక అవగాహన సాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవి, నజీర్, కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడతారు. ఒక GST క్యాంపెయిన్ గురించి. క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరంలో ఈరోజు ఏసీ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ కమ్ సేల్ కార్యక్రమంలో గౌరవనీయులు గుంటూరు ఇద్దరు రావాలి. అక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి, ఒకటి చేసేయండి. ముందుగా
డిపార్ట్మెంట్ స్టాఫ్ ని లోపల వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. నేను కోరుకుంటున్నాను. అయితే ఇంకా హాస్పిటల్స్ లేదంటే అదర్ ప్లేసెస్లో ఈ అవేర్నెస్ లేక కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. దానికోసమే మనకి ఇటు సేల్స్ ట్యాక్స్ కమిషనర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి లేదా సోషల్ మీడియా నుంచి పాంప్లెట్స్ రూపంలో ఇలాంటి ఎగ్జిబిషన్స్ రూపంలో అనేక అవేర్నెస్ క్యాంపెయిన్స్ మండల్ లెవెల్ నుంచి అర్బన్లో కూడా బాగా చాలా చక్కగా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ దీన్ని చక్కగా సద్వినియోగపరచుకొని గారు అలాగే మిగతా పెద్దలందరూ జేసీ గారు మా డిప్యూటీ మేయర్ గారు అలాగే కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి సామాన్యులకి ఈ విషయం తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక మెగా ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కూడా ఏ వస్తువుల మీద ధరలు తగ్గినాయి, ఎంతవరకు పన్నులు తగ్గినాయి అనేటువంటి విషయాన్ని ప్రజల అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ ఎగ్జిబిషన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని స్వాగతిస్తూ వీటి ద్వారా వచ్చేటువంటి ఉపయోగాల్ని లాభాల్ని అవసరం ఉంది. ప్రజలందరూ ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మరి ప్రభుత్వ యంత్రాంగ పరంగా మేము కూడా అన్ని రకాల మాధ్యమాల ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము, అవగాహన కార్యక్రమాలను కలిగిస్తున్నాము. తర్వాత ఎంప్లాయీస్ని సెక్రటరీ స్టాఫ్ని ఇళ్ళకు పంపించి వాళ్ళందరూ కూడా పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రజలు దీని గురించి తెలుసుకొని వాళ్ళ యొక్క కొనుగోలు శక్తిని పెంచుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. నగరంలో ఆకస్మికంగా కురుస్తున్న వర్షాలకు పీకల వాగు పొంగి పొరులుతుంది. దేవాపురం, కోబాల్టిపేట, సంగడిగుంట ప్రాంతాల్లో వాగు వెంబడి ప్రజలు దుర్వాసనకు, విష జ్వరాలకు గురవుతున్నారు. నలుగురు వచ్చి నిలబడితే సరిపోద్ది. మీకోసం మేము వస్తే మీరేమో పీతల వాగు దగ్గర ఈ వర్షం వచ్చి బాగా నిండిపోతుంది, ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. ఈ చెట్టు రాగి చెట్టు వల్ల కూడా ఇబ్బంది అవుతుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు వచ్చి పట్టించుకోవట్లేదు. 20 సంవత్సరాల నుంచి చెప్పినా కూడా ఇదే మాట, కానీ వస్తున్నాం అంటున్నారు, కానీ ఒకళ్ళు వచ్చి చూసింది లేదు, చేసింది లేదు, మా ఇల్లు చూసింది లేదు. అది వస్తున్నారు పోతున్నారు, ఇది సంగతి. ఎంత ఇబ్బంది పడుతున్నామో అంత ఇబ్బంది పడుతున్నాము. దోమల గురించి, చెట్టు గురించి, వాగు గురించి. ఇది కనుక ఇంతే ఉంటే ఈ వాన వచ్చినప్పుడు వాగు మొత్తం నిండి ఆ గోడ కూడా పడిపోవడం జరిగింది. అదేవిధంగా పగలైతే అందరు ఇళ్లలో ఉంటారు, కానీ నైట్ పూట అందరు పనుకుంటారు. పడిపోతే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో చెప్పలేము. దీన్ని ఎమ్మటినే స్పందించవలసిందిగా కోరుకుంటున్నాం. స్పందించకపోతే మేము వెళ్ళి ధర్నా కూడా చేయడం జరుగుతుంది. మాది దేవాపురం 3వ లైన్ అండి. గత 20 సంవత్సరాల నుంచి మాకు ఈ రాగి చెట్టు వల్ల ఇబ్బంది అవుతుంది. గత ప్రభుత్వంలో కూడా మేము చాలాసార్లు కంప్లైంట్లు పెట్టినందువల్ల మాకు ఉపయోగం ఏమీ అయితే లేదు. ఎలక్షన్లు అప్పుడు వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, వెళ్తున్నారు, మాకు ఎటువంటి సమస్యకు మాకు పరిష్కారం దొరకలేదు. ఆ రాగి చెట్టు వల్ల నైట్ గబ్బిలాలు కానీ బొచ్చుపురుగులు కానీ వచ్చి పిల్లలు పెద్దలు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. కావాలంటే మీకు హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్లు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పటికీ స్టిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు అందరూ. మాకైతే దీనికైతే ఏదో సమస్యకు సొల్యూషన్ అయితే కావాలి సార్. ఎంతవరకు వెళ్దామన్నా వెళ్తాం మేము కూడా. రాయి చెట్టు నుంచి ఇబ్బందిగా ఉంది. చిన్నలకి పెద్దలకి అందరికీ జ్వరాలు, జలుబులు, హెల్త్ పాడైపోతుంది. కిడ్నీలు కూడా ప్రమాదంగా ఉంటున్నాయి. దీనికి మంచి కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేటితో ఈ వార్తల సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో కలుద్దాం. నమస్కారం.